గత కొద్ది రోజులుగా ప్రముఖ సింగర్ మంగ్లీ అలియా సత్యవతి చుట్టూ నడుస్తున్న వివాదాలను మనం చూస్తూనే ఉన్నాం. మైక్రో ఫైనాన్స్ పేరుతో ఆమె ఎంతో మంది అమాయకుల చేత పెట్టుబడులు పెట్టించి వాళ్లని మోసం చేసిందని కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ అంశంపై మంగ్లీ కూడా స్పందిస్తూ తనని కావాలని ఎవరో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ చెప్పుకొచ్చింది. ఈ అంశంపై పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేయాల్సి ఉంది. అయితే మరోపక్క సింగర్ మంగ్లీని తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి బహిష్కరించాలంటూ రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. ఈ మేరకు తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సంపత్ నాయక్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్స్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. మంగ్లీ చేత మోసగింపబడిన నిరుపేద కుటుంబాలకు న్యాయం జరిగే వరకు ఆమెని సినీ ఇండస్ట్రీ నుండి బహిష్కరించాలంటూ సంపత్ నాయక్ డిమాండ్ చేశారు. మరి ఆమెపై మా అసోసియేషన్ యాక్షన్ తీసుకుంటుందా లేదా అనేది చూడాలి. సినీ ఇండస్ట్రీలో మంగ్లీకి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దాదాపుగా ఇప్పుడు విడుదలయ్యే ప్రతి సినిమాలో ఈమె పాట ఉండాల్సిందే. ఆ రేంజ్ డిమాండ్ ని సొంతం చేసుకుంది. ఆమె అప్పుడప్పుడు చేసే యూట్యూబ్ ప్రైవేట్ వీడియోస్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. రీసెంట్ గానే ఆమె పాడిన బాయిలోనే బల్లి పలికే పాట ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అంతేకాకుండా సినిమాల ద్వారా ఆమె ఎన్నో కోట్ల రూపాయలు సంపాదిస్తూ ముందుకు వెళుతోంది. ఇలాంటి సమయంలో ఆమెను ఇండస్ట్రీ నుండి బ్యాన్ చేస్తూ ఆమె కెరియర్ పై బలమైన ప్రభావం పడే అవకాశాలున్నాయి.